హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య శారీస్ అండ్ లాగ్స్. ఈరోజైతే అమ్మవారికి బియ్యం పోయడం జరిగిందనమాట. ఎల్లమ్మకి నేను ప్రతి సంవత్సరం శ్రావణంలో బియ్యం అయితే పోస్తాను. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి బియ్యం పోయడం అనేది కంప్లీట్ చేసేసాను అన్నమాట. అమ్మవారికి అలంకరించిన శారీ అయితే నేనే తీసుకొచ్చాను. అమ్మవారికి అయితే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ అయితే తెచ్చాను అన్నమాట. అలాగే ఇలగౌరి దేవతకి కూడా నేను శారీ అయితే పెట్టాను. కాకపోతే టైం లేక కట్టించలేదన్నమాట. అమ్మవారికి తర్వాత కట్టించారు. ఇక్కడ అమ్మ చిన్నమ్మ అయితే బియ్యం కలుపుతున్నారన్నమాట. చూసారు కదా, అక్కడ ఎల్ఆర్ కలెక్షన్స్ అక్క తను ఏం చేస్తుందంటే పసుపు పుట్టు వాయనం ఫస్ట్ అమ్మవారికి ఇస్తుంది. నేనైతే మార్నింగ్ వచ్చేసి ఎల్లమ్మకి బియ్యం పోసాను. అలాగే ఈవినింగ్ వచ్చేసి పసుపు పుట్టు వాయనం ఇచ్చాను అన్నమాట. ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తానండి. ఇక్కడైతే బియ్యం పోసేస్తున్నాను నేను. నాతో మొత్తం 11 మంది అయితే అమ్మవారికి బియ్యం అయితే పోసినామండి. చాలా హ్యాపీగా ఉంటుంది ఆ రోజు. ఎందుకో అర్థం కాదు. అమ్మవారికి బియ్యం పోసిన రోజు, నేను పసిబొట్టు వాయనం ఇచ్చిన రోజు మా ఇంట్లో ఒక పండగలాగా అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి చెల్లి వస్తుంది, తర్వాత అమ్మ, తర్వాత అక్క, అలాగా టోటల్గా 11 మెంబర్స్ అయితే పోసినాం బియ్యము. ప్లీజ్ అండి, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.